హరే కృష్ణ. శ్రీ బిల్వమంగళ ఠాకూర్ లీలాసుకుడు రచించినటువంటి గోవింద దామోదర మాధవేతి. ఇందులో మనము ఈరోజు 16, 17, 18 ఈ 3 శ్లోకాలు చూద్దాం. హరే కృష్ణ. ఉత్థాయ గోప్యో పరరాత్ర భోగే స్మృత్వా యశోదా సుత బాలకేళిం గాయంతి ప్రోచ్చైః దదిమంథయంత్యో గోవింద దామోదర మాధవేతి. ఇంకా తెల్లవారని సమయంలోనే యశోదామాత నిద్రలేచిందట. తన బాలకృష్ణుని మనోరంజకమైన చిలిపి చేష్టలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఓ పక్క కవంతో మజ్జిగ చిలుకుతూ పాడుతూ ఉందట తల్లి యశోద. ఏమనట? గోవింద దామోదర మాధవేతి అని. హరే కృష్ణ. ఇక్కడ యశోదామాత బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచింది. లేచిన వెంటనే ఆమెకి ఎవరు గుర్తొస్తున్నారు? కృష్ణ భగవానుడే గుర్తొస్తున్నాడు. ఆయన యొక్క బాల్యలీలలు, చిలిపిగా చేసేటువంటి చిన్న చిన్న పనులే గుర్తొస్తున్నాయన్నమాట ఆమెకు. ఆ గుర్తు వచ్చిన వాటినే లీలలుగా, పాటలుగా పాడుకుంటుందట. చూడండి, మనము కూడా నిద్ర లేచిన వెంటనే మనకు భగవంతుడు గుర్తు రావాలి, ఆయన యొక్క లీలలు గుర్తుకు రావాలి. మనకు యశోద కలిగినటువంటి భాగ్యం మనకు కూడా కలగాలని భగవంతుడు ప్రార్థిస్తాం. హరే కృష్ణ. జద్గోధ దత్తో నవనీత పిండో గృహే యశోదా విచికిత్సయంతి ఉవాచ సత్యం వద హే మురారే గోవింద దామోదర మాధవేతి. అలా మజ్జిగ చిలికి వెన్నను క్రోడీకరించిన యశోద ఒకనాడు వెన్న ముద్దను వేరు చేసి పక్కకు పెట్టిందట. ఆమెకు కృష్ణుడు వెన్న దొంగిలించాడని అనుమానం వచ్చి గోవిందా దామోదర మాధవ అని సంబోధిస్తూ కృష్ణుని నిజం చెప్పమని అడిగిందట. ఈ వెన్న చిలకడం అనేది పాలు బాగా కాంచిన తర్వాత ఆ కాంచిన పాలపై నుండే మేగడను మాత్రం అంతా వేరు చేసి ఒక సపరేటు పాత్రలో తీసుకొని అందులో కొంచెం తోడు లేదా పెరుగు వేసేసినారంటే ఉదయానికి అది తోడుకొని చిలకడానికి రెడీగా ఉంటుంది. ఆ మరుసటి రోజు దాంట్లో కొంచెం వాటర్ వేసి దాన్ని బాగా చిలికితే అంటే మజ్జిగలాగా అవుతుంది. మజ్జిగని చిలికినప్పుడు అక్కడ వెన్న వస్తుంది అనమాట. ఈ వెన్న అనేది ఒకేసారి రాదు, ఒకేసారి అట్లా చిలికేస్తేనే వచ్చేసేది. ఫస్ట్లో ఎక్కువగా వస్తుంది, సెకండ్ టైం ఇంకొంచెం తక్కువ వస్తుంది, థర్డ్ టైం ఇంకా కొంచెం తక్కువ వస్తుంది, ఆ తర్వాత ఇంకొద్దులే అనేసి మళ్ళీ స్టాప్ చేస్తారనమాట. అంటే 2-3 సార్లు అట్లా చిలుకుతారు. ఫస్ట్ టైం చిలికినప్పుడు ఆ వెన్ననంతా వేరు చేసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకుంటారు. మళ్ళీ చిలకడం స్టార్ట్ చేస్తారు. చిలికిన తర్వాత అంతా అది నురుగులాగా వచ్చినట్లుగా ఉంటుంది వెన్నంతా. ఆ తర్వాత అంతా సేకరిస్తే మనకు వెన్న చేతిలోకి వచ్చేస్తుంది అనమాట. ఇలా ఆమె ఏం చేసింది, ఫస్ట్ అంతా సేకరించి ఒక సైడ్ పెట్టింది. మళ్ళీ చిలికేటప్పుడు కృష్ణ ఏం చేశాడు, వెనక నుండి చిన్నగా వచ్చేసి ఆ ముందు చిలికిందంతా తీసుకొని తినేశాడు ఆమెకు తెలియకుండా. తర్వాత రెండోసారి చిలికినప్పుడు ఆమె చూసింది, అది తీసేసి పెడదామనుకుంటే అక్కడెక్కడ ఉంది పాత్ర తీసేసినాడు, తినేశాడు. రాను నిజంగా చెప్పు, నువ్వే కదా తిన్నావు, ఏది ఇక్కడ లేదని అడిగి నిలదీస్తా ఉంది అనమాట. లేదమ్మా నేను తీసుకోలేదు అని అంటున్నాడు ఆయన. దేవాది దేవుడు సృష్టిని అంతటినీ కంట్రోల్ చేసి అంత భగవంతుడు యశోద దగ్గర ఎంత చిన్నపిల్లవాడిగా ఎంత నటన చేశాడు, ఆమెకి ఎంత ఆనందాన్ని ఇచ్చాడో చూడండి. నిజంగా మనం వర్ణించలేము ఆమె యొక్క భాగ్యాన్ని. హరే కృష్ణ. మనకు కూడా అలాంటి భాగ్యాన్ని ప్రసాదించమని భగవంతుని వేడుకున్నాం. హరే కృష్ణ. అభ్యర్చ్యగేహం యువతీ ప్రవృద్ధా ప్రేమ ప్రవాహాదది నిర్మమంధా గాయంతి గోప్యోథ సఖీ సమేత గోవింద దామోదర మాధవేతి. తన నిత్య పూజని పూర్తి చేసుకొని ఓ గోప యువతి కృష్ణునిపై తన మనసులో ఉప్పొంగే ప్రేమ ప్రవాహంలాగా మజ్జిగ చిలికి వెన్న తయారు చేస్తుందట. ఆ పిమ్మట మిగతా గోపికా బృందంతో కలిసి పాటలు పాడిందట. ఏమని? గోవింద దామోదర మాధవేతి అని. ఇక్కడ ప్రతి ఒక్కరూ బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఆమె అందరితో కలిసి
కృష్ణ లీలల గురించి చర్చించింది, కృష్ణుని గురించి మిగతా వాళ్ళతో కలిసి పాట పాడింది అని అంటున్నారంటే, అందరూ కూడా ఉదయం చేసే పూజా కార్యక్రమాల తర్వాత ఒక చోట అందరూ సమావేశమయ్యి కృష్ణ భగవాన్ గురించి ప్రతిరోజు వాళ్ళు చర్చించుకుంటూనే ఉన్నారు, ఆయన గురించి పాడుకుంటూనే ఉన్నారు. వాళ్ళకు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్లన్నీ కూడా వాళ్ళకు ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారన్నమాట. కృష్ణ ఇలా చేశాడు అని అనేసి. అలా ఒకసారి ఏం జరిగిందంటే, కృష్ణ చిన్నవాడు కదా, ఆమె నడుము ఎత్తు ఉంటాడు అనుకోండి, ఈమె కొంచెం ఎత్తుగా ఉంటుంది కదా, వెన్న తీసుకొని వచ్చి ఆయనకు చూపిస్తుంది, ఇదో చూడు ఫ్రెష్గా ఉంది, నీకోసమే అనేసి తీస్తుంది. ఈయన పరిగెత్తుకుంటూ వచ్చి ఆ చేయి పట్టుకొని అందుకోబోతాడు, కానీ పైకి ఎత్తేస్తుంది చెయ్యి, అందనివ్వదు. మళ్ళీ ఆమె బయట బట్టి లాగుతూ ఉంటాడు, నాకు కావాలన్నట్టు. అట్లయితే నువ్వు డ్యాన్స్ కానీ వేసావంటే నీకు ఇస్తాను అంటుంది అన్నమాట. అప్పుడు వాళ్ళందరి ముందర ఆయన డ్యాన్స్ చేస్తాడు, అది పనిగా వెన్న కోసంగా. ఆ చిన్న చిన్న కాళ్ళతో అందంగా వేసి ఆ చిన్న చిన్న నాట్యానికి ఎంతో వాళ్ళు మురిసిపోయేసి గట్టిగా కాగులించుకొని అప్పుడు కృష్ణకు అందిస్తారు ఆ వెన్న. ఆయన ఆనందంగా తీసుకుంటారు. చూడండి, ఆయనకు వెన్న తక్కువ కాదు. భగవంతుడు అందరు గోపికలకు, గోపబాలురకు, యశోదమాతకు అందరికీ కూడా వాళ్ళ జన్మలకు సరిపోయే అంత అనుకోండి, అంత ఆనందాన్ని ఆయన ఇచ్చాడనమాట. అంటే నిత్యము వైకుంఠమే, అక్కడ నిత్యము గోలోక బృందావనమే. మనకు కూడా అలాంటి దివ్యమంగళ లీలలన్నీ ఎప్పుడూ మనకు గుర్తుకు వస్తూ ఉండేటట్లు, స్మరించుకునేటట్లు భాగ్యం కలిగించమని గురుదేవుల్ని, కృష్ణ భగవానుని ప్రార్థిస్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. బిల్వమంగళ ఠాకూర్కి జై. శ్రీ లీలా సుకునికి జై. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందికి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.